ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలువెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి రేపు సెప్టెంబర్ 7 ఆదివారం, పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణము. అర్ధరాత్రి దాటిన దగ్గర నుండి అంటే 1 గంట దాటిన తర్వాత మనకి పితృపక్షాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ చంద్రగ్రహణము ఆదివారం రావటం, అందులో గ్రహణం ఉండటం విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. మనకు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి అంటే కరెక్ట్గా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్తాను. 9:58 చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది. అలాగే సెప్టెంబరు తెల్లవారుజామున 1:26 వరకు కొనసాగుతుంది. భారతదేశంలో 8:58 నుంచి మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో 35 నిమిషాల నుంచి కూడా మొదలవుతుంది. అస్సాం అలాంటి ప్రాంతాల్లో అంటే దగ్గరగా 3:28 పాటు కనిపిస్తుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9:58 రాత్రి మొదలవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మనకి రాత్రి 11 గంటలకి కనిపిస్తుంది. గరిష్ట గ్రహణం మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే రాత్రి 11:42 కనిపిస్తుంది. ముగింపు మాత్రం 1:26 తెల్లవారుజామున సెప్టెంబర్ 8 నాడు కనిపిస్తుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రహణం అంత ఆషామాషాగా తేలికగా తీసుకునే గ్రహణం కాదు. సాధన చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. మంత్రజపం చేసేవారికి, తాంత్రిక పూజలు చేసేవారికి, వైదిక పూజలు చేసేవారికి, మంత్రాన్ని జపం చేయాలనుకునే వారికి గ్రహణం స్టార్ట్ అయిన దగ్గర నుండి గ్రహణం పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకుండా కూర్చొని మీ ఇష్టదైవాన్ని స్మరణ చేయవచ్చు, లేదా మీకు గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేయవచ్చు. మొదలుపెట్టిన దగ్గర నుండి గ్రహణం మొదలైన దగ్గర నుండి 1:26 ఈ సమయంలో నిద్రపోకుండా ఉండి కూర్చొని ప్రశాంతంగా జపం చేయవచ్చు. మేము కూర్చోలేము అనుకునే వారు మంచంలో పడుకునే అంటే మంచంలో మీద పడుకునైనా సరే మనసులో జపం చేయవచ్చు. ముఖ్యంగా ఆడవారైనా మగవారైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఈ సమయంలో మాట్లాడకుండా ఉండాలి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎటువంటి చిన్న మంత్రాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో శాస్త్రంలో ఉన్నదాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు ఎవరైనా సరే సాధన చేసేవారు ముందే స్నానం చేసి ప్రిపేర్ అవ్వండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.